హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 139. ఆమె నవ్వడం చూస్తూ కాల్ కంటిన్యూ చేశాడు. ఆమె మళ్ళీ అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తన కోసం కర్ణ ఎన్నో మెట్లు దిగి వస్తే తను మాత్రం పిచ్చితనంతో అతన్ని ఒక సంవత్సరం మొత్తం బాధపెట్టింది. చాలామందికి పెద్ద ఇంటి నుంచి వచ్చిన అబ్బాయిలకి, ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న అబ్బాయిలకి ప్రేమంటే విలువ తెలియదు అనుకుంటారు అండ్ అపోహ ఉంటుంది. కానీ కర్ణ అందుకు విరుద్ధం. ప్రేమించడం కూడా బెదిరించినట్టే ప్రేమించినా ఆ ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది. తనంతటగా తాను ఎప్పుడూ బాధ పెట్టడు. తనను తాను ఆమె బాధ పెట్టుకుంటే ఒప్పుకోలేడు. కానీ కర్ణ వైపు చూస్తూ బాధ తట్టుకోలేక హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆమెను చూస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకే, క్యాచ్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేశాడు కర్ణ. అతని హృదయం మీద వాలి దుఃఖం తీర్చుకుంటున్న ఆమె చెక్కిళ్ళు తుడిచి ఇప్పుడు ఏం లాభమని ఏడుస్తున్నావని సీరియస్గా అడిగాడు. ముందు జరిగిన వాటిని నేను ఎలాగా మార్చలేను. కనీసం ఏడిస్తే అయినా నా గుండెల్లో వెయిట్ తగ్గుతుందని ఆలోచిస్తున్నాను అని వెక్కుతూ చెప్పింది. ఆమె ఏడుపు చూసి ఎలా ఆపాలో తెలియక ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉండగా అతనికి అనుగుణంగా ఆమె కూడా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉండగా వెళ్ళి ఇద్దరు వాల్కి తగిలితే ఆమెని గోడకి లాక్ చేసి గాఢంగా అదరాలని అందుకున్నాడు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అంటూ బుగ్గల మీద కూడా గాఢంగా చుంబించగా అతని కోపంలోనూ ప్రేమలోనూ ఉన్న బెంగ తెలుస్తుంటే కంగారుగా కళ్ళు మూసుకుంది దక్ష. ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో దక్ష అక్కడే ఉన్న రిసీవర్ తీసుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది. కర్ణ బయటకు వచ్చేసరికి అక్కడ కనిపించిన ఫుడ్ ఐటమ్స్ చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని దక్ష వైపు సీరియస్గా చూస్తూ ఉంటే రండి తిందాం, ఆకలిగా ఉంది, వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు అనగానే ఏంటి ఈ ఫుడ్డు, ఒక్కరోజులో చచ్చిపోవాలనిపిస్తుందా నీకు అనగానే అదేంటి అలా అన్నారు అని అంది బిక్కమొహం వేసుకుని. బటర్ చికెన్, చికెన్ లాలీపాప్స్, చికెన్ 65, బటర్ నాన్ కుల్చా, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఆయిల్‌లో స్విమ్మింగ్ చేస్తున్న ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ ఇవ్వడంతో అవి ఆయిల్‌లో స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఎంత సముద్రంలో ఉంటే మాత్రం ఆయిల్‌లో స్విమ్ చేసే ఫుడ్ తినాలనిపిస్తుందా నీకు అనగానే అబ్బా జోకులు కాదు, నాకివే తినాలనిపిస్తుంది. ఆర్డర్ చేశాను. ఎన్నిసార్లని ఆకులు, అలములు, పండ్లు తింటారు. మనం ఏమైనా అడవిలో ఉన్నామా రాముడు, సీతలాగా ఆకులు, దుంపలు తినటానికి అనగానే సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే అక్కడే ఉన్న రిసీవర్ తీసుకొని ఫుడ్ అంతా రిటర్న్ తీసుకెళ్ళమని చెప్పబోతుంటే రిసీవర్ లాక్కొని ఒక్కరోజు నా కోసం తినొచ్చు కదా, తర్వాత మీకు నచ్చిన ఫుడ్ మీరు ఆర్డర్ చేసుకోండి, ప్లీజ్ మళ్ళీ తిప్పి పంపిస్తే బాగోదు అనగానే ఇవన్నీ నేను తిన్నానంటే ఎవరు నమ్మరు అని కర్ణ చిరాకుగా చెప్పేసరికి ఒక్కరోజు తింటే ఎందుకు తిన్నావని ఎవరు అడగరు కూడా అంది దక్ష. కర్ణ సీరియస్‌గా చూస్తుంటే అతని కోపం తెలుస్తుంటే సరేలే ఫుడ్ తిప్పి పంపించేస్తాను అంటూ చికెన్ 65 బౌల్ తీసుకొని ఇదొక్కటైనా ఉంచుకుంటాను అని క్యూట్‌గా అడుగుతుంటే కర్ణ కోపంగా చూడడంతో సరేలే అన్నీ పంపిస్తాను అంటూ రిసీవర్ తీసుకొని కాల్ చేయడంతో అన్నీ తీసుకువెళ్తుంటే చికెన్ 65 బౌల్, బిర్యానీ మాత్రం వెనక్కి తీసుకొని తన కోసం ఫ్రూట్ సలాడ్, షుగర్ వెయ్యని ఫ్రూట్ జ్యూసు, చపాతీ, వెజిటబుల్ కర్రీ చెప్పాడు కర్ణ. క్రూజ్‌లో ఉన్న స్టాఫ్ ఫుడ్ తీసుకెళ్ళిపోయాక చికెన్ 65 బిర్యానీ దక్ష చేతుల్లో పెట్టి ఇదే లాస్ట్, మళ్ళీ ఇంత ఆయిల్ ఫుడ్ తిన్నావనుకో చంపేస్తాను అనగానే అంటే ఇంక లైఫ్‌లో నేను బిర్యానీ తినకూడదా అనగానే నేను ఆయిల్ ఫుడ్ తినొద్దు అన్నాను, హోమ్ మేడ్ తినొద్దు అనలేదు అనగానే అంటే ఇంట్లో చేసుకొని తినమంటున్నారా, సరిపోయింది అని నీరసంగా అనుకుంటూ కర్ణ ఫుడ్ వచ్చే వరకు ఆగి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత అతని ఒడిలో కూర్చుని ఆమె అతని హృదయం మీద సేద తీరుతుంటే మధ్య మధ్యలో ఆమె పాపిట్లో ముద్దు పెడుతూ నడుం చుట్టూ చేయి బిగించి దగ్గరగా లాక్కుని తన కౌగిట్లో బంధించడంతో అతన్ని ఆమె కూడా గట్టిగా కౌగిలించుకుని అతని హృదయం మీద ముద్దు పెట్టింది. ఉదయ్, ఒకసారి ఇది చూడు అంటూ ఉదయ్ ఫ్రెండ్ తన మొబైల్లో ఒక సోషల్ మీడియా ఫోటో తీసుకొచ్చి చూపించడంతో ఆ ఫోటో చూశాడు ఉదయ్. ఇది నువ్వు ఇంతకుముందు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి బ్రదర్ కదూ, ఒకసారి ఆ పక్కన చూడు, దక్ష కర్ణ విడిపోయారు అన్నావు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా అనగానే ఉదయ్ అది చూసి కోపంగా పిడికిలి బిగిస్తే
నీకు దక్కనిది ఎవరికీ దక్కకుండా పోయిందిలే అని హ్యాపీగా ఉన్నావు. వాళ్ళిద్దరూ తిరిగి కలిసిపోయారు. ఇప్పుడేం చేస్తావు అనగానే, ఆ వెనక్కి తీసుకున్న ప్లాన్స్ మళ్ళీ అమలు చేయడానికి ట్రై చేస్తాను అన్నాడు ఉదయ్. స్నేహ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పెట్టడంతో అక్కడే ఉన్న పార్కుకి వచ్చే వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే కాలొచ్చి పక్కకొచ్చి మాట్లాడుతూ ఉండగా దూరంగా ఒక బెంచ్ మీద మురళి కూర్చుని దీనంగా ఆలోచిస్తూ కనిపించడంతో మురళి ఏంటిక్కడ ఉన్నాడు అనుకుంటూ ఫోన్ కట్ చేసి మురళి దగ్గరికి వెళ్ళి, తమరిప్పుడు సెలబ్రిటీ సార్, ఇలా ఓపెన్ పార్క్లో కూర్చోకూడదు, ఫ్యాన్స్ వచ్చి మీద పడతారు అని స్నేహ నవ్వినా మురళి ఏం రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏమైంది అని అడిగింది స్నేహ. మురళి జరిగింది చెప్పడంతో, చూడు మురళి, మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లతో బ్రతకచ్చు కానీ మన ఫ్యామిలీని అర్థం చేసుకోలేని వాళ్లతో బ్రతకలేరు. ఆ అమ్మాయికి నీ బ్రెయిన్‌తో పని లేదు. నువ్వు తనతో టైం స్పెండ్ చేయాలి అంతే. ఇంకేమీ అక్కర్లేదు. అలాంటి అమ్మాయి దూరం అయిపోయినందుకు సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఒప్పుకుంటాను, బ్రేకప్ కాబట్టి స్టార్టింగ్‌లో కొంచెం పెయిన్ ఉంటుంది కానీ తర్వాత హ్యాపీగా ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయింది స్నేహ. ఆ రోజు నైట్ వర్షం పడుతూ ఉండేసరికి, కన్నా వర్షం పడుతుంది, పైకి వెళ్దాం అంటూ కర్ణ చెప్తున్నా వినిపించుకోకుండా చేయి పట్టుకుని పైకి తీసుకువెళ్ళి, వర్షం పడుతూ చుట్టూ ఎక్కడ చూసినా చీకటి, కింద సముద్రం. ఆ ఫీలింగ్ థ్రిల్లింగ్‌గా అనిపించడంతో చాలా బావుంది కదా అని అడుగుతుంటే ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని దగ్గర నుంచి ఎంతసేపటికి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో తల తిప్పి చూసిన ఆమెకి తన వైపే ఆరాధన నిండిన భావంతో చూస్తూ ఉండేసరికి నవ్వుతూ, ఏంటి కన్నా అలా చూస్తున్నావు అని అడగడంతో, సంవత్సరం నన్ను వదిలేసి పోయావు కదా! అందుకే ఆ మిస్సింగ్ ఫీల్ ఇలా ఫెడ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నాడు. సముద్రం మీద నుంచి వీస్తున్న గాలికి కూడా అతని వెచ్చదనం భయం పుట్టించింది. చాలా రోజులకి తన ప్రేమ తనకి దక్కిందన్న సంతోషం, ఇంకెప్పటికీ ఆమెని వదలకూడదు అన్న మొండితనం, దూరంగా పోనివ్వకూడదు అన్న సంకల్పం అతనిలో ఆమెకి తెలుస్తుంటే అతని వైపు చూస్తూ నిలబడిపోయింది దక్ష. కింద గోలగోలగా ఉన్న క్రూజ్ పైన మాత్రం వీళ్ళే ఉండడంతో అక్కడంతా నిశ్శబ్దం ఆవరించి అనంతమైన సముద్రం వాళ్ళిద్దరికీ స్వేచ్ఛనిచ్చినట్టుగా అనిపించింది. ఒకరి ప్రేమలో ఒకరు తడిచిపోతూ, ప్రేమ కోసం ఆరాటపడుతున్న ఈరోజు హృదయాలు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటూ, ఎప్పటికీ విడిపోని బంధాన్ని నిర్మించుకుంటూ, ఎప్పటికీ విడిపోకూడదు అన్న ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి దొరికిన ఈ ఏకాంతాన్ని వాళ్ళ ప్రేమకి అంకితం చేయడానికి పరితపిస్తున్నారు. అంతటి ప్రేమ వాళ్ళకే సొంతం. అంతటి ఆరాధన వాళ్ళకే అంకితం. వాళ్ళ ఎదురుగా ఉన్న సముద్రం అంత ప్రేమ వాళ్ళ మనసుల్లో నిండిపోయింది. చిటపట చినుకులు మొట్టికాయలు వేస్తున్నట్టుగా పైనుంచి కురుస్తుంటే, మేం మాత్రం తక్కువ తిన్నామా అన్నట్టుగా చల్లని పిల్లగాలి కూడా ఆ మొట్టికాయలకి సహాయం చేస్తున్నట్టుగా గట్టిగా విసిరి కొడుతున్న చినుకులకి తోడుగా నిలబడ్డాయి. ఆమె వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ నిలబడిపోవడంతో నోటితో చెప్పలేని అతని భావం అతని కళ్ళల్లో తెలుస్తుంటే తనకు కావాల్సిన సమాధానాల కోసం ఆ కంటిపాపల్లో వెతుకుతోంది దక్ష. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా నేను గుర్తొచ్చినప్పుడు నన్ను లాగిపెట్టి కొట్టాలనిపించిందా, లేదా తట్టుకోలేని బాధ కలిగి గట్టిగా కౌగిలించుకోవాలనిపించిందా అని కన్నీళ్లతో అడిగింది. అతను మౌనాన్ని సమాధానంగా ఇవ్వడంతో నాకు చాలాసార్లు అనిపించింది, నా బాధ తీరిపోయి నా గుండె అలసిపోయే వరకు ఏడవాలనిపించింది. చెప్పు కన్నా, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నువ్వెలా ఫీల్ అయ్యావో చెప్పు అని రిక్వెస్ట్ చేసింది. అతను సమాధానం చెప్పకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే పైనంతా చీకటిగా ఉండేసరికి అతని మొహంలో భావాలు ఆమెకి అర్థం కాలేదు. కానీ ఉన్నట్టుండి సముద్రంలో చుట్టుపక్కల ఉన్నవి అర్థం కావడానికి క్రూజ్ మీద పెట్టే లైట్ 360 డిగ్రీస్‌లో తిరుగుతూ చుట్టూ జరిగేది కనిపించేలా చేసే లైట్ ఒక్కసారిగా వాళ్ళ మీద పడేసరికి అతని కళ్ళల్లో తళుక్కున మెరిసిన మెరుపు కనిపించింది. ఆ మెరుపుకి కారణం ఏంటి అర్థమైందా ఎవరికైనా? కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.